మాట్లాడితే నేను సనాతన వీరుణ్ణి, సనాతన సూర్యుడిని, సనాతన యోధుణ్ణి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మీ పాటతోటి మీ పాట పెడుతూ అశ్లీల నృత్యాలు మీ జనసేన వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికచర్లలో దారుణంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శింపజేస్తూ ఉన్నారు. దానిపైన మీ పార్టీ స్పందన ఏంటి? ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో మీ పాట పెట్టి వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ అశ్లీల నృత్యాలు, ఒంటి మీద లోదుస్తులు ఏమీ లేకుండా దారుణంగా ఆ వీడియో చూపించాలన్నా కూడా మనసు ఒప్పట్ల. దయచేసి ఆడవాళ్ళు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నా, నేను ఏదైనా అన్న మాట అయినా కానీ మీరు మానసికంగా ఇబ్బంది పడతారేమో. బికాజ్ అంత దారుణంగా ఉంది ఆ వీడియో. థంబ్నెయిల్ మీద కూడా ఏదో గత్రగా ఉండే ఏదో ఫోటో పెట్టించా, కానీ నాకు తెలిసి ఇటువంటి ఘటనలు గతంలో ఎప్పుడో 20-30 ఏళ్ళ కింద జరిగాయి. 2000 తర్వాత 2004 తర్వాత ఇటువంటి వాటి మీద పెద్దగా ఎప్పుడు లేవు. ఇటువంటి వాటిపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకునేది. అవన్నీ తుంగలో దొరికేస్తూ 20 ఏళ్ల క్రితం మర్చిపోయిన సంస్కృతిని మళ్ళీ తీసుకొస్తూ అశ్లీల నృత్యాలు, అది వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో ప్రదర్శింపజేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెద్దలకి ఇవి కనిపించట్లేదా అని నేను అడుగుతున్నా. ఇటువంటి కనిపించట్లేదా? దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? కోడి పందాలు సంక్రాంతి అప్పుడు అశ్లీల నృత్యాలు, ఇక రేవు పార్టీల పేరిట మీ జనసేన నాయకులు తతంగం మనం చూసాం. ఏదైనా జాతరలో మీ వాళ్ళు చేసే తంతు మనం చూసాం. అంతిమంగా ఈ అశ్లీల నృత్యాలు మళ్ళీ ఎలా తీసుకొస్తున్నారు బయటికి, ఎలా ప్రదర్శింపజేస్తూ ఉన్నారు? ప్రభుత్వం వీటిపైన ఏం చర్యలు తీసుకోదా? ఏమన్నంటే మాట్లాడితే సనాతన వీరుణ్ణి, సనాతన యోధుణ్ణి, సనాతన సూర్యుడిని అని చెప్తారే. ఈ వినాయకుడి నిమజ్జన కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైసీపీని ఇబ్బంది పెడుతూ, వైసీపీ కార్యకర్తలు ఎవరైనా బొమ్మ పెట్టుకున్న వాళ్ళు కూడా సరిగ్గా నిమజ్జన కార్యక్రమాలు చేసుకోని విధంగా గందరగోళం సృష్టిస్తూ గొడవలు పెట్టుకున్నారు. కావాలని రెచ్చగొట్టే విధంగా పాటలు పెడతా ఉన్నారు. వైసీపీ వాళ్ళు జెండాలు కట్టకూడదు, వైసీపీ వాళ్ళు పాటలు పెట్టకూడదు, వైసీపీ వాళ్ళు అంగరంగ వైభవంగా వాళ్ళు పండుగ జరుపుకోకూడదు అన్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ప్రతి గ్రామంలో అలాగే ఉంది. ప్రతి గ్రామంలో దేవుడి దగ్గర రాజకీయాలు చూపించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో ఇటువంటి ఎప్పుడూ లేవు. ఈ అశ్లీల నృత్యాలు అడిషనల్గా బీహార్లో కూడా ఇటువంటి ఘటనలు జరగవు. బీహార్లో కూడా అసలు ఆ వీడియో ఊరికైనా చూస్తే దెమ్మ తిరిగిపోతుంది, ఇంత దారుణం అనిపించింది. ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికచర్ల. ఆ వీడియో చూసో ఎవరైనా కానీ ఇదేంట్రా బాబు అనిపించేటట్టుంది. వినాయక చవితి ఉత్సవాల్లో జనసేన పార్టీ నాయకులు అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు చేయించి దేవుడి కార్యక్రమాన్ని అపవిత్రం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో సర్వనాశనం అవుతున్న పల్లెలు, గుడి దగ్గర ఇలాంటి పనులు చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండవా? రాష్ట్రంలో కొత్తగా హిందూ ఉద్ధారకులు అవతారం ఎత్తిన వాళ్ళు దీన్ని ఖండించరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు ఏ విధంగా దెబ్బతినట్లేదు? చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతినట్లేదా? ఏమన్నంటే పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తారు. ఇటువంటి కార్యక్రమాల పట్ల మీ చర్యలు ఏం తీసుకున్నారు? ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.